న్యాయ, ఆత్మగౌరవ, జస్టిస్ ఉద్యమం. మద్రాసు రాష్ట్రంలోని బ్రాహ్మణాధిక్యతను నిరసిస్తూ బ్రాహ్మణేతర అగ్రకులాల వారు నడిపిన ఉద్యమమే జస్టిస్ పార్టీ ఉద్యమం. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బ్రాహ్మణాధిపత్యాన్ని తట్టుకోలేక న్యాయ, ఆత్మగౌరవ ఉద్యమాలు నిర్వహించబడ్డాయి. మద్రాసు రాష్ట్ర జనాభా 4,10,05,000. వారిలో 4 కోట్ల మంది బ్రాహ్మణేతరులు. కానీ ఏ రంగంలోనూ బ్రాహ్మణేతరులకు ప్రాముఖ్యత లేదు. అన్ని రంగాలలో బ్రాహ్మణులదే పైచేయిగా ఉండేది. ఎవరి ప్రయోజనాలను లక్ష్యంగా ఉంచుకొని జస్టిస్ పార్టీని నెలకొల్పబడింది. బ్రాహ్మణేతరులు. కేరళలో బ్రాహ్మణ వ్యతిరేకత ఎప్పుడు వ్యక్తమైంది? 1890. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు స్థాపించారు? 1885. సౌత్ ఇండియా పీపుల్స్ అసోసియేషన్, దక్షిణ భారత ప్రజల సంఘంను ఎప్పుడు స్థాపించారు? 1916 నవంబర్ 20. సౌత్ ఇండియా పీపుల్స్ అసోసియేషన్, దక్షిణ భారత ప్రజల సంఘంను ఎక్కడ స్థాపించారు? మద్రాస్. సౌత్ ఇండియా పీపుల్స్ అసోసియేషన్, దక్షిణ భారత ప్రజల సంఘం స్థాపకులు త్యాగరాయ సెట్టియార్, టి.ఎం. నాయర్, సి.ఎస్. మొదలియార్. 1904లో ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసులకు ఎన్నికైన 16 మంది అధికారుల్లో 15 మంది బ్రాహ్మణులు ఉన్నారు. జస్టిస్ పత్రికను ఎప్పుడు ప్రారంభించారు? 1917 ఫిబ్రవరి 26. జస్టిస్ పత్రిక ఏ భాషా పత్రిక? ఇంగ్లీష్. జస్టిస్ పార్టీని ఎప్పుడు స్థాపించారు? 1917 జూలై 16. కేరళలో ఈవి రామస్వామి నాయర్ న్యాయ, ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1929. జస్టిస్ పార్టీ మొదటి సమావేశం 1917 జూలై 19 ఎక్కడ జరిగింది? కోయంబత్తూర్. జస్టిస్ పార్టీ మొదటి సమావేశం ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ జరిగింది? తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు. జస్టిస్ పార్టీ మొదటి సమావేశం ఆంధ్ర ప్రాంతంలో ఎప్పుడు జరిగింది? 1917 అక్టోబర్ 27. రామస్వామి నాయకర్, పెరియార్ రామస్వామి. ఇతను తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమాన్ని 1929లో నిర్వహించాడు. ఇతని బిరుదు పెరియార్. ఇంగ్లీష్ మాట్లాడే ప్రజలకు ఆత్మగౌరవ ఉద్యమ సందేశాన్ని చేరవేయాలనే ఉద్దేశంతో ఎస్. రామనాథన్, ఎస్. గురుస్వామి కలిసి రివోల్ట్ అనే పత్రికను 1928 మేలో ప్రారంభించారు. ఇతను నిర్వహించిన పత్రికలు కుడి అరసు, విదుతలైను, పగతరిపు. తమిళ జాతీయవాదాన్ని వ్యాప్తి చేయడం. రాముడు, కృష్ణుడు మన దేవుళ్ళు కారని శివుణ్ణి పూజించమని నాయకర్ ప్రచారం చేశాడు. 1938లో సేలంలో జరిగిన సమావేశంలో ప్రత్యేక ద్రావిడస్థాన్ ఏర్పాటు చేస్తానని ఈవి రామస్వామి నాయర్ తీర్మానించాడు. ద్రావిడస్థాన్కు మద్దతు ప్రకటించిన వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. 1944 జస్టిస్ పార్టీ ద్రావిడ కజగంగా మారింది. ఈవి రామస్వామి నాయకర్ శిష్యుడైన అన్నాదొరై ద్రావిడ కజగంను ద్రావిడ మున్నట్ర కజగంగా మార్చాడు. అన్నాదొరై శిష్యులు ఎం.జి. రామచంద్రన్, కరుణానిధి. డిఎంకే నుండి విడిపోయిన ఎం.జి. రామచంద్రన్ ఏఐడిఎంకేని స్థాపించాడు. భారతరత్న అవార్డు పొందిన తొలి సినీ నటుడు ఎం.జి. రామచంద్రన్. జయలలిత ఈ పార్టీని ఏఐఏడిఎంకేగా మార్చింది. జస్టిస్ పార్టీ ముఖ్యమంత్రులు. 1. పి.సి. సుబ్బరాయన్ రెడ్డియార్ 1920-21 వరకు. నోట్: ఆరోగ్యం క్షీణించడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2. పానుగలు రాజా రామరాయనింగార్ 1921-26 వరకు. 3. పి. సుబ్బరాయన్ 1927-30 వరకు. నోట్: జస్టిస్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి పి. సుబ్బరాయన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 4. డాక్టర్ మునిస్వామి నాయుడు 1930-32. 5. బొబ్బిలి రాజా 1932-37. 6. కె.వి. రెడ్డి నాయుడు 1937.
జస్టిస్ పార్టీ ఆంధ్ర ప్రాంతంలో 1917 అక్టోబర్ 27న జరిగిన సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు? త్యాగరాయ శెట్టి, పి రామరాయణం, ఏపీ పాత్రో, కె వెంకటరెడ్డి నాయుడు, రఘుపతి వెంకటరత్నం నాయుడు. రాయలసీమలో జస్టిస్ పార్టీ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1917 నవంబర్ 3. రాయలసీమలో జస్టిస్ పార్టీ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? పులివెందుల. రాయలసీమలో జరిగిన జస్టిస్ పార్టీ సమావేశంలో ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కులాల వారీగా సీట్లు కేటాయించాలని తీర్మానించారు. 1919లో జారీ చేయబడిన మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ప్రకారం రాష్ట్రాలలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టబడినది. 1919 చట్టం ప్రకారం 1920లో రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికలను భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించింది. కాంగ్రెస్ ఎన్నికల బహిష్కరణకు ముఖ్య కారణం సహాయ నిరాకరణ ఉద్యమం. 1920లో మద్రాసుకు జరిగిన ఎన్నికలలో పోటీ చేసిన జస్టిస్ పార్టీ 98 స్థానాలకు గాను ఎన్ని స్థానాలను గెలుపొందింది? 63. మద్రాసు రాష్ట్రంలో జస్టిస్ పార్టీ ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రి ఎవరు? సుబ్బరాయన్ రెడ్డియార్. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు? సుబ్బరాయన్ రెడ్డియార్. పిసి సుబ్బరాయన్ రెడ్డియార్ 1921 ఏప్రిల్లో అనారోగ్య కారణంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. అయితే ఇతని రాజీనామాతో మద్రాసుకు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు? పానుగల్లు రాజా రామరాయణియంగార్. పానుగల్లు రాజా మంత్రివర్గంలో సభ్యత్వాన్ని పొందిన తెలుగు వ్యక్తి ఎవరు? కెవి రెడ్డి నాయుడు. జస్టిస్ పార్టీలో ఆంధ్రుల ఆధిక్యత ఉండటం వల్ల ఆంధ్రులు తమిళుల మధ్య తీవ్రమైన స్పర్ధ ఏర్పడింది. 1920లో జరిగిన ఎన్నికలలో జస్టిస్ పార్టీ 63 సీట్లు గెలుపొందగా 1923లో జరిగిన ఎన్నికలలో జస్టిస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది? 44. 1923 నవంబర్ 28న జరిగిన శాసనసభ సమావేశంలో మంత్రివర్గానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? కట్టమంచి రామలింగారెడ్డి. త్యాగరాయ శెట్టి ఎప్పుడు మరణించాడు? 1925 ఏప్రిల్ 28. 1926 మద్రాసు రాష్ట్ర ఎన్నికల్లో స్వరాజ్య పార్టీ ఎన్ని స్థానాలని గెలుచుకుంది? 41 స్థానాలని. 1922లో మద్రాసు రాష్ట్ర శాసనసభలో విశాఖపట్నానికి చెందిన ఎవరు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మద్రాసు ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు? ఎం సూర్యనారాయణ. పానుగల్లు రాజా ఎప్పుడు మరణించాడు? 1928 డిసెంబర్ 16. సాంఘిక మత రంగాలలో చైతన్యం. మామిడి వెంకయ్య అనే వైశ్యుడు బ్రాహ్మణులను పిలవకుండా తన కుమారులకు తానే ఉపనయనం చేశాడు. ఆత్మూరి లక్ష్మీ నరసింహం అనే ఆయన యజ్ఞాలు చేసి సామయాజి అనే బిరుదును ధరించి వైదిక క్రతువులను ఎవరైనా చేయవచ్చని ప్రకటించారు. తెనాలి తాలూకా కొల్లూరులో వేద పఠనం కర్మకాండల నిర్వహణలకు శిక్షణ ఇవ్వడానికి పాఠశాలలను స్థాపించారు. కమ్మవారు వేదాలు చదివి పౌరోహిత్యాన్ని చేపట్టి వివాహాలు జరిపించారు. జస్టిస్ పార్టీ పాలనలో తెలుగువారికి జరిగిన అతి ముఖ్యమైన ప్రయోజనం ఆంధ్ర విశ్వకళా పరిషత్ స్థాపించడం. తాపీ ధర్మారావు అధ్యక్షతన 1927 మే 23న తాపీ ధర్మారావు అధ్యక్షతన 1927 మే 23వ తేదీన తెనాలిలో బ్రాహ్మణేతర రచయితల సమావేశం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం. రామరాయణం గారి మంత్రివర్గంలో ఎవరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1925లో కౌన్సిల్ ఆంధ్ర విశ్వవిద్యాలయ బిల్లును ప్రవేశపెట్టారు? ఏపీ పాత్రో. 1926 ఏప్రిల్ 26వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయంను మొదటగా ఎక్కడ నెలకొల్పారు? విజయవాడ. ఆంధ్ర విశ్వవిద్యాలయ తొలి వైస్ ఛాన్సలర్ ఎవరు? కట్టమంచి రామలింగారెడ్డి. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని విజయవాడ నుంచి ఎక్కడికి మార్చారు? విశాఖపట్నం. ప్రీవియస్ బిట్స్. ఎవరి ప్రయోజనాలను లక్ష్యంగా ఉంచుకొని జస్టిస్ పార్టీ నెలకొల్పబడింది? ఆన్సర్ బ్రాహ్మణేతరులు. 1920లో జస్టిస్ పార్టీ నాయకుడు ఎవరు? ఆన్సర్ రామరాయణింగార్. జస్టిస్ పార్టీ మౌలికంగా ఆన్సర్ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ. మద్రాసు రాష్ట్రంలో జస్టిస్ పార్టీ ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ సుబ్బరాయలు రెడ్డియార్. 1937లో మద్రాసు
ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ సి రాజగోపాలాచారి. ప్రాక్టీస్ బిట్స్. సౌత్ ఇండియా పీపుల్స్ అసోసియేషన్ దక్షిణ భారత ప్రజల సంఘంను ఎప్పుడు స్థాపించారు? 1916 నవంబర్ 20. జస్టిస్ పత్రికను ఎప్పుడు ప్రారంభించారు? 1917 ఫిబ్రవరి 26. రాయలసీమలో జస్టిస్ పార్టీ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ పులివెందుల. పిసి సుబ్బరాయన్ రెడ్డియార్ 1921 ఏప్రిల్లో ఆరోగ్య కారణాలతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. అయితే ఇతని రాజీనామాతో మద్రాసుకు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ పానుగల్లు రాజా రామరాయనింగార్. 1920లో మద్రాసుకు జరిగిన ఎన్నికలలో పోటీ చేసిన జస్టిస్ పార్టీ 98 స్థానాలకు గాను ఎన్ని స్థానాలను గెలుపొందింది? ఆన్సర్ 63 స్థానాలు.